ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన ముగించుకున్నారు. ట్రినిడాడ్ అండ్ టొబాగో అనుభవాలు మరుపురానివని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్ ట్రినిడాడ్ సంబంధాలకు కొత్త ఉత్తేజం లభించిందన్నారు. అధ్యక్షురాలు క్రిస్టిన్ కార్లా కంగలు, ప్రధానమంత్రి కమలా పర్సాద్ బిసెనర్ ప్రభుత్వం ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటన సందర్భంగా దేశ ప్రధానమంత్రి కమలా పర్సాద్ ఇచ్చిన సాంప్రదాయ విందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఘానా పర్యటనలో ఆ దేశ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్న మోదీ ట్రినిడాడ్ అండ్ టొబాగో పర్యటనలో కూడా ది ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లిక్ ఆఫ్ ట్రినిడాడ్ అండ్ టొబాగో పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ పురస్కారాన్ని అందుకోవటం 140 కోట్ల భారతీయులకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానన్నారు. భారత్ను ప్రపంచంలో అగ్రదేశాల సరసన నిలిపేందుకు ఈ పురస్కారం స్ఫూర్తినిస్తుందని మోదీ పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య శాశ్వత స్నేహ సంబంధాలకు ప్రతీకగా నిలుస్తుందని మోదీ అన్నారు. 180 ఏళ్ల క్రితం నుంచి భారత్, ట్రినిడాడ్ అండ్ టొబాగో దేశాల మధ్య సంబంధాలు ఉన్నాయని, ఇక్కడ స్థిరపడిన భారతీయులే అందుకు నిదర్శనమని చెప్పారు. ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేసేందుకు అంకిత భావంతో కృషి చేస్తారని చెప్పారు. ఈ అవార్డు అందుకున్న తొలి విదేశీ నేత మోదీయేనని భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. सर्वोच्च राष्ट्रीय सम्मान द ऑर्डर ऑफ द रिपब्लिक ऑफ ट्रिनिडाड एंड टोबैगो से सम्मानित किए जाने पर मैं आपका, आपकी सरकार का और आपके लोगों का हृदय से बहुत बहुत आभार व्यक्त करता हूं। ये सम्मान हमारे दोनों देशों की शाश्वत और गहन मित्रता का प्रतीक है। मैं इस सम्मान को 140 करोड़ भारतवासियों की ओर से एक साझा गौरव के रूप में स्वीकार करता हूं।